కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. దోషాలు లేకుండా ఎవరు ఉండరు. దోషాలతో పాటు నివారణ చర్యలు కూడా భారతీయ జ్యోతిషంలో ఉన్నాయి. అందుకే మిగిలిన జ్యోతిషాల కంటే భారతీయ జ్యోతిషం అగ్రస్థానంలో ఉంది. ఆ శాస్త్రం యొక్క ఆధారంగాను నివారణ చర్యల యొక్క ఆధారంగాను సత్ఫలితాలను సాధించడం వలననే భారతదేశంలో ఇంతమంది మహాత్ములు జన్మించడానికి అవకాశం ఏర్పడింది. విశేషించి ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు వైద్య సహాయం కోసం హాస్పిటల్స్లో జ్యోతిష్కులను నియమిస్తూ ఉన్నారు. అంటే దాని నివారణ చర్యల యొక్క శాస్త్రీయతను నిరూపించడమే లక్ష్యంగా ఆ ప్రయత్నం కొనసాగుతోంది. దాన్ని మనం అభినందించాలి. విశేషించి మనకు ఈ వార ఫలాలు చెప్పుకునే సందర్భంలో ఏ ఏ దోషాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము, ఆ దోషాలకి నివారణ చర్యలు ఏమి చెబుతున్నాము, వాటిని ఆచరించిన వారు వాటి వల్ల వచ్చిన ఫలితాలను కూడా కింద కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకి అది మార్గదర్శకంగాను ప్రయోజనాత్మకంగాను ఉంటుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారు వృత్తి స్థానంలో స్థాన చలనాలను పొందే అవకాశాలున్నాయి. ఆ అంశాలను మనం దృష్టిలో పెట్టుకుని అనుకూలమైన చోటుకి స్థానచలనం కలగడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మేలు చేస్తుంది. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. తెలివిగా మాట్లాడగలుగుతారు. కానీ కొన్ని సందర్భాల్లో పొరపాటున మాట్లాడుతున్నామని తెలిసి కూడా ఇతరులకు ఆ విషయాల్లో అపార్థం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు సక్రమంగా ఆలోచించిన తర్వాత మాట్లాడడానికి ప్రయత్నం చేయడం మంచిది. సజ్జన సహకారం బాగుంటుంది. నూతనమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే మనసు ఉంటుంది. విశేషించి సజ్జన సహకారం అనేది ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తుల యొక్క సలహాలు, అలాగే ఆశీర్వచనములు అటువంటివి ఎక్కువగా ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. మీ యొక్క ఆలోచన కొంతవరకు ఆలస్యమయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరాలున్న సందర్భంలో ఆత్మీయులను కూర్చోబెట్టి ఒకసారి ఆ ప్రశ్నలను మనం వ్యక్తీకరించి సమాధానాలను బట్టి విషయాన్ని చర్చించుకుని నిర్ణయించుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతుంటాయి. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలను అందజేస్తుంటాయి. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తగా మెలగాలి. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేటువంటి నామం బాగా ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు సక్రమమైన ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. ఇతరులకు ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. దానివలన మీకు పెద్దల నుంచి, పై అధికారుల నుంచి గౌరవము, ప్రశంస అందే అవకాశం ఉంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం మేలు చేస్తుంది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా 4-5 మార్గాలలో స్నేహితులతో చెప్పి అట్టేపెట్టి అవసరమైనప్పుడు ధనాన్ని తీసుకుంటానని తర్వాత అవసరానికి తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా ముందే తీసుకున్నట్లయితే వచ్చిన వెంటనే అది ఖర్చు అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ కారణంగా ధనం వ్యర్థం కాకుండా ఉండడం కోసం, సమయం వ్యర్థం కాకుండా ఉండడం కోసం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటూ ఉండడం వలన ఆ వస్తువులు నష్టపోకుండా మనం కాపాడుకోగలుగుతాం. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. అది కూడా స్త్రీజన సహకారంతో అందాల్సినటువంటి విషయం అందుతుంది. అది మీ గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. స్నేహ సంబంధాలు బాగుంటాయి. అనుకూలమైన ఫలితాలను అందజేస్తాయి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించడం మేలు చేస్తుంది.